వ్యవసాయం అంటే దండగ కాదు పండగ అంటున్నాడు ఆ యువకుడు. ఆధునిక పద్ధతులు పాటిస్తే అర ఎకరం పొలంలోనే ఊరంతటికి సరిపోయే కూరగాయలు పండించవచ్చని నిరూపించాడు. తను లాభాలు ఆర్జించడమే కాదు, తోటి రైతులకు ఆ మార్గాన్ని చూపిస్తున్న నల్గొండ జిల్లాకు చెందిన యువ రైతుపై ప్రత్యేక కథనం. కార్పొరేట్ సంస్కృతి రాజ్యమేలుతున్న కాలంలో వ్యవసాయం అంటే సమాజంలో చిన్నచూపే ఉంటోంది. అది తప్పుడు అభిప్రాయమని నిరూపిస్తున్నాడు నల్గొండ జిల్లా చిట్యాల మండలం పేరేపల్లి గ్రామానికి చెందిన యువ రైతు రూపని రమేష్. ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేసి లాభాలను ఆర్జిస్తున్నాడు. బీఎస్సీ వరకు చదివిన రమేష్ ఆ తరువాత వ్యవసాయాన్నే వృత్తిగా ఎంచుకున్నాడు. మొదట తనకున్న ఎకరన్నర పొలంలోనే సాగు ప్రారంభించాడు. 10 ఏళ్లు శ్రమించి వ్యవసాయంలో కష్టనష్టాలు తెలుసుకున్నాడు. ఆధునిక పద్ధతుల ద్వారా సాగు కష్టాలకు పరిష్కార మార్గం కనుగొన్నాడు. ఒకే పంటకు పరిమితం కాకుండా 10 రకాల పంటలు పండించడం ద్వారా లాభాలు ఎలా ఆర్జించవచ్చో నిరూపిస్తున్నాడు. మేము ఇక్కడ 6 ఎకరాలు సాగు చేస్తున్నాం. 6 ఎకరాలను 10 గుంటలకు ఒక బిట్టులాగా చేసి బిట్టుకు ఒక రకమైన పంటను సాగు చేయడం జరుగుతుంది. దీనిలో అంతర పంటలు కూడా సాగు చేస్తున్నాం. ఈ రకంగా చేయడం వల్ల రేట్లు హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు పంట మీద కొంచెం లాభాలు రాకున్నా పంట మీద అధిక లాభాలు రావడానికి ఆస్కారం ఉంది. ఎకరన్నర సొంత పొలంలో ప్రారంభమైన రమేష్ వ్యవసాయ ప్రస్థానం ఆ తరువాత ఇతరుల పొలాలను కూడా కౌలుకు తీసుకుని లాభాల పంట పండించే స్థాయికి చేరుకుంది. కనగల్ మండలం దోరేపల్లిలో 4.5 ఎకరాలు, అనిశెట్టి దుప్పలపల్లిలో 6 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని 30 రకాలకు పైగా పంటలు పండిస్తున్నాడు. బిందు సేద్యం, మల్చింగ్, ట్రేజిలింగ్ లాంటి ఆధునిక విధానాలతో లాభాలు గడిస్తున్నాడు. వ్యవసాయంలో కష్టనష్టాలను శాస్త్రీయ దృష్టితో పరిశీలించి పరిష్కార మార్గాలను కనుగొనడం ద్వారానే ఇదంతా సాధ్యమైందని రమేష్ చెబుతున్నాడు. ఏది ఏ రకంగా దిగుబడి వస్తుంది, ఏ రకంగా పొరపాట్లు జరుగుతుంది, మార్కెట్ విషయంలో ఏ పొరపాట్లు జరుగుతుంది, దీన్ని మొత్తం మేము శాస్త్రీయంగా అబ్జర్వ్ చేసి ఒక్కొక్కటి లోపాలను సరి చేసుకుంటూ మేము మార్కెట్కు అనుగుణంగా తయారవుతూ అధిక దిగుబడులు తీస్తూ అధిక రేట్లు వచ్చేటట్టు మేము ఇక్కడ మేము సాగులో దిగుబడి తీసుకుంటూ అమ్మడం జరుగుతుంది. రమేష్ తన ఒక్కడి గురించే ఆలోచించలేదు. తనలాగానే ఇతర రైతులు లాభాలను ఆర్జించాలనే సదుద్దేశంతో 2012లో శ్రీ సేద్య రైతు సేవా సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా వ్యవసాయం అంటే ఆసక్తి ఉన్న యువతకు, రైతులకు ఉచిత శిక్షణ ఇస్తున్నాడు. ఇప్పటి వరకు సంస్థ ఆధ్వర్యంలో 12 మంది యువకులు శిక్షణ పొందారు. ప్రస్తుతం మరో 10 మంది శిక్షణలో ఉన్నారు. శిక్షణలో ఉన్న రైతులకు భోజనం సహా 5,000 రూపాయల ఉపకార వేతనం కూడా ఇస్తూ రైతు హృదయం ఎంత విశాలమో చూపిస్తున్నాడు. వ్యవసాయ పద్ధతి బాగుందండి. ప్లస్ మాకు ఇక్కడ ట్రైనింగ్ వచ్చేసి ఇక్కడ మల్చింగ్ బాగుందండి. డ్రిప్ సిస్టమ్ ద్వారా మొక్కకి ఎంత నీరు కావాలో అంత మాత్రమే ఇస్తాం. ఏదైనా మందులు ఫుడ్ ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాం, ఎక్కువ ఇవ్వం మనం. కాబట్టి పద్ధతులు బాగున్నాయండి. ప్లస్ ఇక్కడ వచ్చేసి 5,000 శాలరీ ఇస్తారండి. భోజనం గేజనం అన్ని బాగా పెడతారండి, మంచిగా ఉంటుంది ఇక్కడ. శ్రీ సేద్య రైతు సేవా సంస్థను నిర్వహిస్తూనే ప్రత్యేక సదస్సుల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నాడు. 2 ఏళ్ల కాలంలో 30 పైగా రైతు అవగాహన సదస్సులు రమేష్ నిర్వహించాడు. అంతేకాదు ఉత్తమ ప్రతిభ కనబరిచి అధిక దిగుబడులు సాధించిన రైతులకు తన సంస్థ ద్వారా పురస్కారాలు ప్రదానం చేస్తున్నాడు. అర ఎకరం పొలంలోనే ఒక ఊరికి సరిపడా కూరగాయలు పండించవచ్చని నిరూపించిన రమేష్ యువ రైతులకు ప్రభుత్వం తరపున శిక్షణ ఇవ్వడానికి సిద్ధమని చెబుతున్నాడు.
ఒక 10 మంది వరకు శిక్షణ ఇవ్వగలుగుతున్నాం. ఇప్పటి వరకు మా క్షేత్రంలో 2 సీజన్లో కలిపి ఒక 12 మంది శిక్షణ పొంది వారి సొంత గ్రామాల్లో వ్యవసాయం చేసుకోవడం జరుగుతుంది. దేశానికి వెన్నెముకైన వ్యవసాయానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడిస్తే లాభాల పంట పండించవచ్చని నిరూపిస్తున్న రమేష్ తోటి యువ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.